హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ సమస్యలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలైతే చేశారండి. నిన్న టీచర్స్ డే సందర్భంగా ఉద్యోగ పెన్షనర్లను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలైతే చేయడం జరిగింది అనమాట. అంటే వారికి సమస్యల పరిష్కారం కోసమైతే ప్రసంగించడం జరిగింది. మరి ఆ వివరాలేంటనేవి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు, పెన్షనర్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన ప్రకటన చేశారు. టీచర్స్ డే వేడుకల్లో భాగంగా ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ పెండింగ్ బకాయిల చెల్లింపులపై తన నిబద్ధతను తెలియజేశారు. ముఖ్యమంత్రి తన ప్రసంగంలో తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పరిస్థితులను గుర్తు చేస్తూ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు క్రమం తప్పకుండా అందిస్తున్నామని పేర్కొన్నారు. అయితే ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు చాలా ఉన్నాయని, వాటిని తాను మర్చిపోలేదని స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం ఉద్యోగులు అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, వాటన్నిటిని చెల్లించే బాధ్యత తాను తీసుకుంటానని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వంపై ఉద్యోగులు పెట్టుకున్న ఆశలను ఖచ్చితంగా నెరవేరుస్తానని, ఆ బాధ్యతను స్వీకరిస్తానని అయితే వివరించారు. ఈ ప్రకటనతో పెండింగ్ బిల్లులను చెల్లించే ఉద్దేశ్యం ప్రభుత్వానికి ఉందని, ముఖ్యమంత్రి ఈ విషయాన్ని విస్మరించలేదని స్పష్టమైంది. మరోవైపు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్, ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఉద్యోగులకు రావాల్సిన కోట్లాది రూపాయల బకాయిలను వెంటనే చెల్లించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరారు. శుక్రవారం నెల్లూరులో ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు 30,000 కోట్ల రూపాయలకు పైబడి బకాయిలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. బకాయిల చెల్లింపులకు తక్షణమే చర్యలు తీసుకోకపోతే త్వరలో జరిగే ఏపీజేఏసీ రాష్ట్ర స్థాయి సమావేశంలో అందరితో చర్చించి ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రకటనను ఉద్యోగులు, పెన్షనర్లలో కొంత ఆశలు రేకెత్తిస్తోంది. అయితే బొప్పరాజు వెంకటేశ్వర్లు వంటి నాయకులు మాత్రం బకాయిల తక్షణ చెల్లింపుల కోసం ఒత్తిడి కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ఈ బకాయిల చెల్లింపులపై ఎటువంటి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తుందో అనేది వేచి చూడాల్సిన అంశం.